వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మనం ఒక స్పెషల్ స్వీట్ చేసేసుకుంటున్నామండి. అదే మడత కాజా. చాలామంది దీన్ని తాపేశ్వరం కాజా అని కూడా పిలుస్తారు. అందుకోసం మనం మైదా పిండి తీసేసుకున్నాము. మైదా పిండిలో చిటికెట్ సాల్ట్ అండి. 1 కేజీ మైదా పిండికి ఇక్కడ మనం 200 గ్రాములు నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి ప్లేస్లో మీరు నూనె కూడా వేసుకోవచ్చు. చాలామంది 100 గ్రాములు సరిపోతుంది అని చెప్తారు. బట్ మీరు మాత్రం చేసేటప్పుడు 200 గ్రాములు వేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది కాజా. వేసుకున్న నూనెని లేదా నెయ్యిని పిండిలో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ముద్దలాగా పట్టుకుంటే ఇలా రావాలన్నమాట పిండి. ఇక నూనె మీరేం వేడి చేయక్కర్లేదు, చల్లటి నూనె వేసేసుకోవచ్చు. ఈ ముద్దలా వచ్చిన తర్వాత కొద్దిగా నీళ్ళు కలుపుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పిండి మెత్తగా వచ్చేలాగా బాగా కలుపుకోండి. అప్పుడు కాజా అనేది చాలా బాగుంటుంది. మీకు నీళ్ళు మాత్రం కొంచెం వేస్తూ కలుపుకోండి. నీళ్ళన్నీ ఒకటేసారి వేసేయద్దు. పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి, పిండి ఇలా ఇంత మృదువుగా ఉండాలన్నమాట. ఒక అరగంట సేపు ఒక తడి క్లాత్ వేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక అరగంట సరిపోతుంది. ఇలా చేస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఈలోగా మనం చక్కెర పాకం చేసేసుకున్నాము. కేజీ పిండికి కేజీ చక్కెర తీసుకోవాలి. కేజీ చక్కెరకి మనం ఒక 300 ml వాటర్ వేసుకొని పాకం చేసుకుంటున్నాం. అంటే ఈ పాకము తీగ పాకం కంటే కొంచెం తక్కువ ఉంటే సరిపోతుంది, లేదా తీగ పాకమైనా ఓకే అండి. ఈ పాకం తీగ పాకం వచ్చిన తర్వాత మనం పాకంలో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం అనుకోండి. నెయ్యి కొద్దిగా నిమ్మరసం పిండుకున్నాం అనుకోండి. కాజాలన్నీ నెయ్యి ఆల్రెడీ మనం నెయ్యి వేసాం కదా పిండి కలుపుకునేటప్పుడు. ఇప్పుడు పాకంలో కూడా వేసేటప్పుడు కాజాలు మంచి నేతి వాసన వస్తూ ఉంటాయి. చక్కెర క్రిస్టల్స్ అవ్వకుండా ఉండడం కోసం 2 చుక్కలు నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. లేదంటే కాజాల పైన ఒక వైట్ లేయర్ పడిపోతుంది అనమాట. మీరు బెల్లంతో చేసుకోవచ్చు అని చాలామందికి డౌట్ రావచ్చు. బెల్లం పాకం త్వరగా చిక్కబడిపోతుంది, అందుకని బెల్లం పాకంతో కాజాలు బాగుండవండి. ఇక్కడ మనం పిండిని ఆల్రెడీ కలిపేసుకున్నాం కదా. ఈ పిండిని నేను ఏం చేస్తున్నాను అంటే చపాతీలాగా చేసుకుంటున్నాను. ఈ చపాతీలు చేసేటప్పుడు పైన కార్న్ఫ్లోర్ వేయాలండి. అంటే చపాతీ అంటుకోకుండా కార్న్ఫ్లోర్ వేయాలి. ఇక్కడ నేను కొంచెం నేల మీద అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని మేము నేల మీద చేసేసుకుంటున్నాము. ఈ చపాతీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ మాత్రం వేసుకోండి. ఇట్లా నేను 4-5 చపాతీలు ఒకటేసారి చేసి పెట్టేసుకున్నాను. ఈ చపాతీలు చేసి పెట్టుకున్న తర్వాత మనకు లేయర్గా రావాలి కాబట్టి కాజా కొంచెం ఆయిల్ అండి, 1 పావు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కార్న్ఫ్లోర్ అంతా అప్లై చేసుకున్నాను అండి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ పైన మళ్ళీ కొద్దిగా కార్న్ఫ్లోర్ అండి. ఇట్లా 4-5 లేయర్లుగా రావడం కోసం 4-5 చపాతీలు చేశాను. లేదు అంటే మీరు పెద్దదిగా ఒకటే చపాతీ చేసేసుకొని దాన్ని చక్కగా రోల్ చేసేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకెందుకు ఇది ఈజీ అనిపించిందండి. ఇదిగోండి, ఒక లేయర్కి ఆయిల్ పూసేసి కార్న్ఫ్లోర్ వేసేసాను కదా. మళ్ళీ రెండో లేయర్, ఈ రెండో లేయర్ మీద కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం చివర్ల వరకు అప్లై చేసేసేయాలి. మళ్ళీ కార్న్ఫ్లోర్ అనమాట. మీకు ఇంట్లో కార్న్ఫ్లోర్ లేదు అనుకోండి, అప్పుడు మైదా వాడుకోండి. ఇన్ కేస్ కార్న్ఫ్లోర్ ఉంటే మాత్రం చక్కగా మీరు కార్న్ఫ్లోరే వాడుకోండి. ఇప్పుడు రెండో లేయర్ మీద కూడా అలాగే వేసేసాము. ఇప్పుడు మళ్ళీ మూడో లేయర్ కూడా అలాగే వేసేసి కార్న్ఫ్లోరు కొద్దిగా ఆయిల్ మళ్ళీ అప్లై చేసేసేయాలి. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి ఈ పని మేము షేర్ చేసుకున్నాం అనమాట. ఒకరు చపాతీలు చేయడము, ఒకరు కట్ చేయడము, ఒకరు ఆయిల్లో వేయడము, ఇట్లా ఎవరికి వాళ్ళు పని డివైడ్ చేసుకున్నాం. అలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా. లేదంటే అంతా ఒకరే చేయాలంటే మనకు కొద్దిగా శ్రమ అనిపిస్తుంది. అందులో మేము కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నాం కాబట్టి ఇలా చేసుకున్నామండి. ఇదిగోండి లాస్ట్ లేయరు. నేనైతే 4 చపాతీలు పెట్టుకున్నాను. ఈ పైన లేయర్ పైన కూడా మనం ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ కార్న్ఫ్లోర్ అప్లై చేయాలి. ఎందుకంటే మనం ఇట్లా రోల్ చేస్తాం కదా, రోల్ చేసినప్పుడు అంటుకోకుండా ఉండడానికి పై లేయర్లో కూడా కొద్దిగా ఆయిల్ కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసేసి చక్కగా అప్లై చేసేసేయాలి. లేదు మీరు చెప్పినట్టు ఇందాక ఒకటే లేయర్ చేసుకుంటే ఒకటే చపాతీ చేసుకుని చక్కగా ఇలా రోల్ చేసుకుంటే మీరు చేసుకోవచ్చు. మీరు చపాతీలు ఎంత పలచగా చేస్తే లేయర్స్ అంత పలచగా ఉంటాయి, కొద్దిగా మందంగా చేస్తే లేయర్స్ కొంచెం మందంగా ఉంటాయండి. మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ చపాతీలు చక్కగా మేము ఇట్లా రోల్ చేసేసుకుంటున్నాం. బట్ రోల్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోండి. ఈ ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లేయర్లు అనేవి విడిపోకుండా ఉంటాయండి. కొద్దిగా మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, కొద్దిగా ప్రెస్ చేస్తూ కట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ షేప్లో చేసాం కదా మేము, ఇవంతా లేయరీగా ఉండవని ఆ ఎడ్జెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాము. మళ్ళీ పిండిలో కలిపేసుకొని మళ్ళీ చపాతీలు చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా అన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్. కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు. ఇట్లా అన్ని ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత
మనం ప్రతి ఇదిగోండి లోపల లేయర్స్ కనపడుతున్నాయి కదా ఒక్కొక్క ముక్కకి, ఆ పై భాగాన కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి పైన. అంటే లేయర్స్ వైపు కాకుండా అటు ఇటు ఉంటుంది కదా, అటు కొద్దిగా ప్రెస్ చేసేసుకొని చపాతీ కర్రతో పక్కన పెట్టేసుకుంటాము. ఇట్లా అన్ని కాజాలు రెడీ చేసేసుకుంటాము. ఇక్కడ కాజాలు చేసేటప్పుడు మాత్రం ఒక ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయిల్ మాత్రము తక్కువ వేడిగా ఉండాలండి. ఇక్కడ నేను మీకు మధ్యలో వేసే వాయి చూపిస్తున్నాను కాబట్టి ఆయిల్ మళ్ళీ యాడ్ చేశాను. అంటే గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉంటే సరిపోతుంది. అంతేగాని హై ఫ్లేమ్లో ఎప్పుడు మీకు కాజాలు పొంగవు, పొరలుగా అస్సలు రావండి. సో మీరు కాజాలు వేసేటప్పుడు మాత్రం గోరువెచ్చగా లేదంటే అంతకంటే కొంచెం ఎక్కువగా ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మేము కొంచెం ఎక్కువగా క్వాంటిటీ చేస్తున్నామని చెప్పాను కదా, సో ఒక రెండో వాయికి మూడో వాయికి ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉంటుంది. అందుకని చూసారు కదా నేను మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేశానండి. ఇట్లా ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఆ వేడిగా ఉండే నూనె నార్మల్ అదే కొంచెం గోరువెచ్చగా లేదంటే కొంచెం ఎక్కువ గోరువెచ్చగాకే వస్తుంది కదా, సో అప్పుడు మాత్రమే కాజాలు వేయాలి. ఫ్లేమ్ కూడా చూడండి, కాజాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లో ఫ్లేమ్లోనే మీరు కాల్చుకోవాలి. లేదంటే కాజాలు ఎక్కువ లేయర్స్ ఉంటాయి కదండి, హై ఫ్లేమ్లో కాలిస్తే ఆ లేయర్స్ అన్నీ లోపల దాకా కాలవు. రెండోది ఏంటంటే అంత లేయరీగా రావండి, అలా చప్పబడిపోయినట్టు వస్తాయి. సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. ఆయిల్ మాత్రం లో హీట్లోనే ఉంచి కాజాలు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బట్ ఇక్కడ లేట్ ప్రాసెస్ ఏదైనా ఒకటి ఉంది అంటే ఈ లో ఫ్లేమ్లో కాజాలు కాల్చుకోవడం అండి. కాజాలు బాగా కాలిన తర్వాత మనకు పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి, లేదు బాగా వేడిగా ఉన్నాయి ఇబ్బంది లేదు. కాబట్టి పాకం మాత్రం చల్లగా ఉంటే కాజాలు ఆ పాకాన్ని అబ్జార్బ్ చేసుకోలేవండి. సో పాకం మాత్రం తప్పనిసరిగా వేడిగానే ఉండాలి. ఇలా పాకంలో వేసిన తర్వాత కాజాలను ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచేసి తీసేసుకోవాలండి. ఇక్కడ మనం ఎటువంటి యాలకుల పొడి కూడా యాడ్ చేయలేదు. మీరు అవసరం అంటే యాలకుల పొడి యాడ్ చేసుకోవచ్చు పాకంలో. పాకంలోంచి తీసిన తర్వాత కాజాలని ఇదిగోండి ఇలా పక్కకి మాత్రమే పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మాత్రమే పెట్టాలి, అప్పుడు మాత్రం పాకం ఆ పొరల్లో ఉంటుంది. ఇదిగోండి ఇలా మాత్రమే పెట్టాలి. ఇట్లా ఆరిపోయిన తర్వాత కాజాలన్నిటినీ ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవడమే అండి. ఇక్కడ ఇదిగోండి ఈ కాజాలు అయితే మేము చేసాం, బాగా వచ్చాయి కదా. సో కాజాలు చేయడం ఇంత తేలిక అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.